హాయ్ హలో నమస్తే. నేను మీ ఆకాశ్ రామన్న. మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకొచ్చేసా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు ఆదర్శానికి దిక్సూచీలు. ఓట్లని అమ్ముకోరు, పైసలకి తాకట్టు పెట్టరు, అరువు మాటల్ని, నాయకుల ఊకదంపుడు ప్రసంగాల్ని అస్సలు వినిపించుకోరు. ఓటకో పార్టీకి మద్దతుగా అస్సలుండరు. కానీ ఎన్నికల్లో మాటిచ్చారంటే ఓట్ల వర్షం కురిపిస్తారు. తిరగబడ్డారంటే ఆ పార్టీని పాతరేస్తారు. మరి ఈసారి ఆదివాసీల చూపు ఎటువైపు ఉందనేది పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 3,000 గూడాలున్నాయి. వీటిలో 3,50,000 ఆదివాసీల ఓట్లున్నాయి. వీళ్లే నేతల గెలుపోటముల్ని ప్రభావితం చేస్తారు. ఈ ఓటర్లు సారాకు లొంగరు, అంగట్లో ఓట్లను అమ్ముకోరు. ప్రతి గూడెంకి ఒక పటేలుంటారు. ఆ పటేలే గూడెం కట్టుబాట్లని, ఆచారాల్ని పరిరక్షిస్తారు. అదేవిధంగా గూడెం అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తారు. దీంతో పాటు ఎన్నికల్లో ఓట్లు ఏ పార్టీకి వెయ్యాలి అనేది నిర్ణయించేది పటేల్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఆదివాసీ పటేల్స్ ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు ఆదివాసీల ఓట్లు పెడతాయి. ఈ పటేల్ నిర్ణయాలు కూడా అంత ఆషామాషీగా ఉండవు. అన్నీ ఆలోచించి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారు. అందుకే పటేల్స్ ఆశీస్సులు పొందడానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు, బీజేపీ అభ్యర్థి గోడం నగేష్, కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమకి మద్దతివ్వాలని అభ్యర్థులు పటేళ్లను కోరుతున్నారు. ఈసారి పటేల్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది పార్టీలకు ఉత్కంఠగా మారింది. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి గత ఎన్నికల్లో సోయం బాపూరావు విజయం సాధించారు. గెలిస్తే చాలు గూడాల రాకపోకలకి రవాణా సౌకర్యాలు, విద్య, వైద్యం, పోడు భూములకు హక్కుపత్రాలిస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీలు నమ్మి ఓట్ల వర్షం కురిపించారు. కానీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదట. ఇదే తనపై ప్రభావం చూపుతుందని బీజేపీ అభ్యర్థి నగేష్ని వణికిస్తోందట. అదేవిధంగా రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆదివాసీలకు చేసిందేమీ లేదట. గూడెంలో ఆదివాసీ తల్లులు పురుడు పోసుకుందామంటే ఆస్పత్రులు లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక పోడు భూముల పట్టాలు తూతూ మంత్రంగా ఇచ్చారు తప్ప అందరికీ ఇవ్వలేదని ఆదివాసీలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయింది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఏం చేస్తారని బీఆర్ఎస్ నాయకుల్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారట ఆదివాసీలు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉండడం, అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరులను గుర్తించడం, వారికి ఇళ్ల పట్టాలిచ్చి ఆదుకున్నారు సీఎం రేవంత్. పైగా ఎన్నికల యుద్ధమైనా, అభివృద్ధి జైత్రయాత్రైనా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. అందుకే కాంగ్రెస్తో తమ రాత మారుతుందని భావిస్తున్నారట ఆదివాసీ పటేళ్లు. ఈ ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్కి అండగా నిలబడతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్పై ఆదివాసీల సానుభూతి ఉండడంతో తన విజయం ఖాయమని సుగుణ భావిస్తున్నారట. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆదివాసీల ఓట్లపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఆదివాసీ పటేల్స్ ఎటువైపు మొగ్గు చూపుతారో.